నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ఉద్రిక్తతకు దారితీసిన వైసీపీ నేతల పర్యటన. అడ్డుకున్న రాజధాని రైతులు. మళ్లీ వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు. 2027 లోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తామని నిర్వాసితులకు ముఖ్యమంత్రి హామీ. వ్యక్తిగత దోషణలే గొడ్డల పార్టీ విధానమన్న పవన్ కళ్యాణ్. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని విమర్శలు. ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వానలు. తెలంగాణలో వచ్చే 7 రోజులు భారీ వర్ష సూచన. కర్ణాటకలో 3 రాష్ట్రాల సీఎంల చర్చల వివరాలు బయటపెట్టాలన్న హరీష్. ఒప్పందాలపై శాసనసభను సమావేశపరిచి చెప్పాలని డిమాండ్. తమిళ నటుడు దర్శకుడు భాగ్యరాజా గుండెపోటుతో కన్నుమూత. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే హఠాన్మరణంపై సినీ ప్రముఖుల ఘన నివాళి. లంచం ఆరోపణల కేసులో అదానికి అమెరికా ఫెడరల్ కోర్టు షాక్. అభియోగాలు కొట్టేసేందుకు నిరాకరణ. సరైన ప్రాతిపదిక లేదని వెల్లడి. హర్మూజ్పై మరోసారి దాడిని సమర్థించుకున్న అమెరికా అధ్యక్షుడు. లేదంటే మరోసారి సుదీర్ఘ యుద్ధానికి దారి తీసేదంటూ వ్యాఖ్యలు. వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ రాజధాని రైతులు నిలదీశారు. ఆ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రైతుల వ్యతిరేకతతో చివరకు వైసీపీ నేతలు అక్కడి నుంచి వెనుదిరిగారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిని పట్టించుకుని వైసీపీ నేతలు ఇప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆ ప్రాంత రైతులు అడ్డుకున్నారు. రాజధానిలో బలవంతంగా భూ సమీకరణ చేస్తున్నారంటూ వైసీపీ ఈ అంశంపై పరిశీలన చేసేందుకు ఆ పార్టీ వేసిన కమిటీ ఇవాళ రాజధానిలోని పెనుమాక పర్యటనకు బయలుదేరింది. వైసీపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు నిరసనకు దిగారు. వైసీపీ నేతలు గోబ్యాక్ అంటూ ర్యాలీ చేపట్టారు. రైతులు ఆగ్రహంగా ఉన్నారని, పర్యటన విరమించుకోవాలని పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. అయినా వినని నేతలు ముందుకు కదిలారు. వైసీపీ నేతలు ఉండవల్లి చేరుకోగానే రాజధాని రైతులు వారిని అడ్డుకున్నారు. రైతులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఈ దశలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఓవైపు రైతుల నిరసన, మరోవైపు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక దశలో రాజధాని రైతులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల సూచనలు పట్టించుకొని వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, పేర్ని నాని వారితోనే వాగ్వాదానికి దిగారు. ఈ పరిస్థితిలో వారి వాహనం ధ్వంసమైంది. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. వైసీపీ నేతల తీరుపై మండిపడిన రాజధాని రైతులు అమరావతిని నాశనం చేసిన వాళ్లకు రాజధానిలో పనేంటని నిలదీశారు. వైసీపీ కేటీఎం బ్యాచ్ తోటి డబ్బులు ఇచ్చి గోండాలను తీసుకువచ్చి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించాడు. ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోపాతానికి తొక్కేసి గోండాలతోటి రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సురక్షితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సురక్షితంగా పరిపాలన చేస్తున్న తరుణంలో ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి, గోండాయిజం చేయడానికి కేటీఎం బ్యాచ్ ని తీసుకొచ్చి ఈ రోజున ఉండవల్లి సెంటర్ లో భయానికి గురి చేశారు. డబ్బులిచ్చి కేటీఎం బ్యాచ్ ని తీసుకువచ్చి ఆడవాళ్ళ మీద కోడిగుడ్లు చేస్తున్నారు. ఇంకొకసారి ఈ రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గాని ఇంకెవరైనా సరే అధికారులు గాని ఇక్కడికి వచ్చిన ఎడల మేమందరం కూడా వాళ్ళు తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. వైసీపీ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి మరొకసారి రాజధాని మీద దుష్ప్రచారం చేయడానికి పన్నాగం పన్నారు. రాజధాని అమరావతి కాదన్న నా వైసీపీ పార్టీకి రాజధానిలో ఏం పని? ఆ రోజు 2019కు ముందు మీరందరూ రాజధాని ఇదే అని ఎందుకు చెప్పారు? గెలిచినాక 3 రాజధానులు అన్నారు. 5 సంవత్సరాల రాజధాని శ్మశానం అన్నారు. మళ్ళీ ఇవాళ మీరు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండి మావిగా కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఇన్ని రకాలుగా మాటలు మార్చే మీకు రాజధానిలో తిరిగే హక్కు లేదు. రాజధాని కోసం వ్యతిరేకంగా మాట్లాడలేకైతే ఈ ప్యాలెస్ లో కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటావో మాట్లాడుకో. కాదని ఊళ్ళోకి వస్తే చెప్పులు కోడిగుడ్లతో సమాధానం చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి.
ఆ తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం కాగా పోలీసులు రైతులు వైసీపీ నేతల్ని చెరోవైపు తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకుని పర్యటన ముగించుకుని వెనక్కి వెళ్లాలని వైసీపీ నేతలకు సూచించి వారిని అక్కడి నుంచి పంపించేగా పరిస్థితి సద్దుమణిగింది. అమరావతి రైతులపై రౌడీయిజం చేయడానికే గూండాలను వెంటబెట్టుకుని వైసీపీ నేతలు అమరావతి పర్యటనకు వెళ్లారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతల వెంట వెళ్లిన వారిలో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారో పోలీసు అధికారుల వద్ద మొత్తం సమాచారం ఉందన్నారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీలు గూండాలు కూడా వైసీపీ బృందంలో ఉన్నారని అనిత చెప్పారు. అమరావతిపై నిత్యం విషం చిమ్మే వైసీపీ నేతలకు ఆ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు లేదని అనిత స్పష్టం చేశారు. అమరావతి పూర్తయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలు తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ధర్నాలు చేసుకుంటే ఎన్నిసార్లు లాఠీ చార్జీలు చేయలేదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సు యాత్ర పెడితే ఆ రోజు ఏ రకంగా భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి దాడులు చేయలేదు. మేము అటువంటి వాటిని మేము ప్రోత్సహించట్లేదు కదా. వద్దు అని చెప్పే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు కొంచెం సహకరించాలి. కాదు మీరు రౌడీజం చేయడానికే దాడి చేయడానికి అమరావతి మీద బురద చల్లడానికే వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన ఆ బృందంలో ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమా వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో నాకైతే అర్థం కావట్లేదు. 2027లోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నిర్వాసితులకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తామని వారికి పరిహారం అందజేసిన తర్వాత తెలిపారు. వైసీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టును నాశనం చేశారన్న చంద్రబాబు ఆ పార్టీ మోసానికి గుర్తుగా పైలాన్ను మ్యూజియంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు వెలిగొండ ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి పనుల పురోగతి తెలుసుకున్నారు. తర్వాత వెలిగొండ ప్రాజెక్టు లబ్ధిదారులు నిర్వాసితులతో సమావేశమయ్యారు. నిర్వాసితులకు 300 కోట్ల రూపాయల పరిహారాన్ని అందజేశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం 2027లోగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2019-24 మధ్య వెలిగొండ ప్రాజెక్టును జగన్ నాశనం చేశారన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేశామంటూ పైలాన్ను ఆవిష్కరించారని విమర్శించారు. గొడ్డలి పార్టీ మోసానికి గుర్తుగా ఆ పైలాన్ను మ్యూజియంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 3,844 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాలి. 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది. 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. నేను ఈ టర్మ్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు గాని ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2019-24 బడ్జెట్ లో పెట్టింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఈ రోజు 900 కోట్ల పునరావాసంకే మీకు ఇస్తున్నా. ప్రాజెక్టుకి ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు. మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండం నిధి గట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గ చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. వెలిగొండ నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకొస్తామని సీఎం తెలిపారు. అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి కావేరీకి కూడా నీళ్లు ఇవ్వొచ్చని వివరించారు. నిన్న మేము ఆలోచించింది మొట్టమొదటిసారిగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం కూర్చొని జల వివాదాలకు స్వస్తి పలకాలని, అవసరమైతే నదుల అనుసంధానం కూడా చేయాలని నేను పెట్టిన ప్రపోజల్ అయితే పోలవరం ఆ ప్రాజెక్ట్ వస్తే ఆ నీళ్లు కృష్ణాకు వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. అక్కడి నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకొచ్చి అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి శ్రీశైలానికి గాని వేయగలిగితే అవి రాయలసీమకి వెళ్తాయి. ఇంకా శ్రీశైలం నుంచి కానీ కరెక్ట్ గా తీసుకుపోతే ఆ నీళ్లు నేరుగా సోమశిలకు వచ్చి కందలేరిగిపోయి పుండి కంటే పైన కావేరికి కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజు ఈ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వంశధార,
కావేరి, పెన్నా 5 నదులు 4 రాష్ట్రాలు అనుసంధానమయ్యి 4 రాష్ట్రాలు బాగుపడతాయి, 5 నదులు అనుసంధానం అవుతాయి. ఎప్పుడు ఇబ్బంది రాకుండా, కరువు రాకుండా ఉండాలంటే నదులు అనుసంధానం చేసుకొని ముందుకు పోతే శాశ్వతంగా బాగుంటాం. ఇదే సమయంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వృధా కాదని చంద్రబాబు కొనియాడారు. నిర్వాసితులకు అందరికంటే మెరుగైన జీవితం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగత దోషణలే గొడ్డలి పార్టీ విధానమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. కులాలతో తాను రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. కులాలను కలపడం తప్ప విడగొట్టడం తనకు తెలియదని పవన్ పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కులాలతో తాను రాజకీయాలు చేయబోనని తెలిపారు. కులాలను కలపడం తప్ప విడగొట్టడం తనకు తెలియదన్నారు. దేశవ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీల పేరుతో కాకుండా పిల్లలందరికీ ఒకే పేరుతో హాస్టల్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు దక్కుతాయన్న పవన్ అన్ని కులాలను కలుపుకొని వెళ్తేనే మనుగడ సాధించగలమన్నారు. కులాల ఐక్యత అనేది ఎందుకు పదే పదే మాట్లాడుతుంటారు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ. అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి. నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి ఎందుకు మాట్లాడతానంటే మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది. జబ్బుని గుర్తించి జబ్బు కోసం మాట్లాడేవాడు ఇది ఇబ్బందిగా ఉంది కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి ప్రదేశాల్లో మీరు తీసుకెళ్లాల్సిన మెసేజ్ కూడా కింద స్థాయిలకి, మన క్షేత్రస్థాయికి, క్షేత్రస్థాయికి. నా కోరిక ఈ దేశంలో ఒక రోజున ఒక బీసీ హాస్టల్ అని కానీ, ఎస్సీ హాస్టల్ అని కానీ, ఎస్టీ హాస్టల్ అని కాకుండా పిల్లలందరికీ ఒకటే హాస్టల్ ఉండాలి. అలాంటి పరిస్థితి నేను కోరుకున్నాను, నా కోరిక. వైసీపీ నేతలు ఎప్పుడూ విధానాలపై మాట్లాడరని, తిట్ల దండకం అందుకుంటారని పవన్ ఆక్షేపించారు. గతంలో కాకినాడకు చెందిన వైసీపీ నేత ఎంత దారుణంగా దూషించారో అంతా చూశారన్నారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడిన మాటలు తాను విన్నానన్న పవన్ అలాంటి వాటిని తాను ప్రోత్సహించబోనని చెప్పారు. నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది, ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు, నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటాం, పర్సనల్గా అటాక్లు చేయటం. దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి, కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నా ఒకసారి ఏమైతే వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేసారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిటీ 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నారు. మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు
సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. తాను చెప్పినట్లు ముందుకెళ్తే జనసేనకు 1 కోటి మంది సభ్యులుండేవారని పవన్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పార్టీ మహావృక్షంగా ఎదిగితే ఆ కొమ్మలపై మీరు కూర్చోవచ్చని నిర్మాణ సారథుల కమిటీ సభ్యులకు సూచించారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై విచారణను సిట్ వేగవంతం చేసింది. అప్పటి సిఐ నాగరాజ్కు సన్నిహితులుగా మెలిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్, బెంగళూరు వెళ్లిన ప్రత్యేక బృందాలు అక్కడ వారి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సిఐ నాగరాజును అరెస్టు చేసిన వెంటనే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్, నాని 4 రోజులుగా విధులకు రావట్లేదు. విచారణకు రావాలని సిట్ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. మరోవైపు ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అశోక్, నానిలపై చర్యలు తీసుకునేందుకు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో సిఐ నాగరాజుకు అనుచరుడిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్ర కూడా ఉందని సిట్ గుర్తించింది. సురేష్ను సిట్ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో నాగరాజు తర్వాత ఈ ముగ్గురే కీలకమని భావిస్తున్న సిట్ అధికారులు వారిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత నెల 29న సాయికృష్ణ బంధువులను కలిసేందుకు ఈ ముగ్గురు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వెళ్లారని సిట్ అధికారులు గుర్తించారు. కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల రహస్య భేటీ వివరాలు బయట పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్ రెడ్డి ఆ ఒప్పందం ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. లేదంటే కర్ణాటకతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి వస్తుందన్నారు. ఏపీ ప్రతిపాదించిన గుండ్రేవుల ప్రాజెక్టును ఆనాడు బీఆర్ఎస్ అడ్డుకుంటే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిందంటే కారణమేంటని హరీష్ రావు ముఖ్యమంత్రిని నిలదీశారు. సీఎంల భేటీకి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను దూరంగా పెట్టడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. ముగ్గురు సీఎంల భేటీలో అన్ని సమస్యల పరిష్కార భారాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేతిలో పెట్టామని రేవంత్ చెబుతున్నారని, అలాగైతే తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుందని హరీష్ ప్రశ్నించారు. కేంద్రం ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటే వింటుందనే విషయం అందరికీ తెలుసన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క కోల్పోయినప్పటికీ బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోతున్నారు. అపెక్స్ కౌన్సిల్లో ఇష్యూ వచ్చినప్పుడు పరిష్కారానికి మాట్లాడాలి. మీరు ముగ్గురు మాట్లాడి అందులో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా, పేపర్ మీద ఏం రాయకుండా, మినిట్స్ బయట పెట్టకుండా మీరే మాట్లాడితే తెలంగాణకు ఏదైనా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది అనేటువంటిది మాకు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రధాన పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి. సుజలాం సుఫలాం, ఆంధ్రప్రదేశ్ సుజలాం, కర్ణాటక సుఫలాం, తెలంగాణ నిష్ఫలమైతుంది. అది కావద్దు అని మా ఆందోళన. నిజంగా అంత గొప్ప పని ఏదైనా చేసి ఉంటే కమాన్ బయట పెట్టు. వై దట్ సీక్రసీ? చెప్పు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చెప్పు ఏం చేస్తున్నావు. ఆల్రెడీ మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఒప్పందం జరిగింది అని చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏంటా ఒప్పందము ప్రజలకు తెలవాలి కదా. ఇంత పెద్ద ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు శాసనసభను సమావేశపరిచి చెప్పాలి కదా. ఇదే సమయంలో 2 ఏళ్లలో పునరుద్ధరించిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో దెబ్బతిన్న గేట్ల పునరుద్ధరణను ఎందుకు విస్మరిస్తున్నారని హరీష్ ప్రశ్నించారు. పాలమూరు పేరిట సమ్మక్క సారక్క ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు అది 2 సంవత్సరాల్లో తుంగభద్ర గేట్లు రిపేర్ చేసేసినారు. నువ్వే పోయి ఇనాగ్రేషన్ కు నువ్వు కూడా పోయినావు. మరి 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ గేట్లు ఎందుకు రిపేర్ చేయలేదు? మేడిగడ్డలో మొత్తం గేట్లు కూడా కాదు, కేవలం 7th బ్లాక్, 7వ బ్లాక్ ఒక్కటి చేయాలి. 2 నెలల తుంగభద్రని పోయి ఇనాగ్రేషన్ పోయి కదా చూసి నేర్చుకొని కనీసం ఇదన్నా చేయి 5-6 నెలల. ఇప్పుడు ఈ కరువు కాలంలో, ఈ కష్టకాలంలో ఎంత ఉపయోగపడుతుండే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రేపు హైదరాబాద్కు రానున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించడం సహా వర్చువల్గా మరో 9 జిల్లాల కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రేపు సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నిర్వహించే సమావేశంలోనూ ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన రామచంద్రరావు హైదరాబాద్ నుంచే తెలంగాణ విజయానికి నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ మహాసాగర్లో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ తమకు ఎంతో విలువైన సముద్ర ప్రాంత పొరుగు దేశమని వ్యాఖ్యానించారు. 3 రోజుల పర్యటన కోసం సీషెల్స్కు బయలుదేరే ముందు ఎక్స్ వేదికగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తవుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు.
ఈ సంబంధాలు పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న లోతైన అనుబంధం పునాదులుగా ఏర్పడ్డాయని కొనియాడారు. సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినియే ఆహ్వానం మేరకు ప్రధాని ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ అరుదైన గౌరవం పొందనున్న తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ నిలవనున్నారు. భారత బిలియనీర్ అదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీపై నమోదైన హై ప్రొఫైల్ లంచం ఆరోపణల కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ ఇతర నిందితులపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు ఫెడరల్ జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో తెలుపుతూ మరింత స్పష్టమైన వివరణాత్మకమైన నివేదికను సమర్పించాలని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ DOJను జడ్జి ఆదేశించారు. అదానీపై అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు అమెరికా న్యాయశాఖ ప్రకటించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అధికారికంగా కొట్టివేయాలని అదానీ తరపు న్యాయవాదులు బ్రూక్లిన్లోని డిస్ట్రిక్ట్ జడ్జ్ నికోలస్ గరాఫిస్ను కోరారు. కేసును ఉపసంహరించుకోవాలని మే 18న DOJ దాఖలు చేసిన పిటిషన్ చాలా క్లుప్తంగా ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఉందని జడ్జి చెప్పారు. ఈ కేసును ఎందుకు కొట్టివేయాలో సరైన ఆధారాలు, కారణాలతో జూలై 13లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందడానికి భారత్లో కొందరు పాలనాధికారులకు $265 మిలియన్ లంచం ఇచ్చారని, ఈ నిధులను అమెరికా ఇన్వెస్టర్లు, బ్యాంకుల నుంచి సమీకరించారని ఆరోపిస్తూ 2024 నవంబర్లో అదానీ, వారి అనుబంధ సంస్థలపై అభియోగాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించిన వేళ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో ఏకధాటిగా వాన కురవగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై డ్రైనేజీలు పొంగాయి. గండేపల్లి, తొండంగి, తాళ్లరేవులోనూ వర్షం దంచుకొడుతోంది. కృష్ణా జిల్లా పామరులో అర్ధరాత్రి నుంచి కురిసిన వానకు రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. MRO ఆఫీస్ గదుల్లోకి వరద చేరింది. మచిలీపట్నంలో ప్రధాన రోడ్లపై మోకాల్లోతు నీటిలోనే ప్రజలు ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. RTC బస్టాండ్ జలదిగ్బంధమైంది. కోనేరు సెంటర్ చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి జోరు వానలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి నుంచి పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోందని కూసుమంచి, చింతకాని, కొనిజర్ల, వైరా, మధిర, బోనకల్లు, కల్లూరు తదితర మండలాల్లో వర్షం కురుస్తోంది. ఖరీఫ్ సీజన్లో తొలిసారి ఏకధాటి వర్షం కురుస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలంగాణలో 7 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. హైదరాబాద్లో అక్కడక్కడ భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. వారాంతం 3 రోజులు సెలవులు కలిసి రావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోయింది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సహా నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు భక్తులతో నిండిపోయాయి. తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల నుంచి అక్టోపస్ భవనం వరకు భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి 18 గంటల పైనే సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరోవైపు సర్వదర్శనానికి తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి జారీ చేసే సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను 2 గంటల ముందే భక్తులకు అందజేశారు. ఈ టోకెన్లు లభించక పెద్ద సంఖ్యలో భక్తులు వెనుతిరిగారు. ఇరాన్తో శాంతి ఒప్పందం తర్వాత హర్మూజ్లో దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా సైనిక చర్యల వల్లే సుదీర్ఘ ఘర్షణలు తప్పాయని వ్యాఖ్యానించారు. ఇరాన్కు ఇంకా ప్రతిదాడి చేసే సత్తా ఉందని హెచ్చరించారు. ఒకవేళ వాషింగ్టన్ స్పందించి ఉండకపోతే ఈ ఘర్షణలు ఇంకా కొనసాగి ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ గెలిచే స్థితిలో లేనప్పటికీ వారికి దాడులు చేసే సామర్థ్యం ఇంకా ఉందన్నారు. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధిలో ఇటీవల జరిగిన దాడిని ట్రంప్ ప్రస్తావించారు. ఈ జలమార్గంలోకి ప్రవేశిస్తున్న ఒక భారీ నౌకపైకి ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని ఆరోపించారు. తమ బలగాలు అందులో 3ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఒకటి మాత్రం నౌకను ఢీకొట్టి కొంతమేర నష్టం కలిగించింది. వారు అలా చేయాల్సి ఉండకూడదని ట్రంప్ వెల్లడించారు. అటు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.
యుఎస్ దాడి చేసిన కొద్దిసేపటికే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు సమాచారం. అటు అమెరికా దాడులను ట్రంప్ సమర్థించుకున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ ఘర్షణలు తలెత్తితే అమెరికా భారీ ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈసారి తాము యుద్ధంలో కొత్త సామర్థ్యాలను ప్రవేశపెడతామని బెదిరించారు. శత్రువు పొరపాటు చేస్తే తదుపరి యుద్ధం గతంలో జరిగిన దానిలా అస్సలు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ విషయం ట్రంప్ తెలుసుకోవాలని రెజాయి స్పష్టం చేశారు. అటు భద్రత కోసం అమెరికాపై ఆధారపడవద్దని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలను హెచ్చరించారు. ఈ ప్రాంతీయ భద్రతకున్న ఏకైక నమ్మకమైన మార్గం అమెరికాకు దూరంగా ఉండటమేనని హితవు పలికారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు దర్శకుడు కె భాగ్యరాజు కన్నుమూశారు. చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో 73 ఏళ్ల భాగ్యరాజు తుది శ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన ఆయన 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లేగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి అలరించారు. ఆయన పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో ఈరోడ్ జిల్లాలో జన్మించిన ఆయన దిగ్గజ దర్శకులు జి రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సువరిల్లద చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తమిళ సినిమా 16 వెయ్యితినులతో తొలిసారి వెండితెరపై కనిపించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే కాకుండా కథా రచయితగా, సంగీత దర్శకుడిగా సత్తా చాటారు. 1983లో వచ్చిన క్లాసిక్ చిత్రం ముందనై ముడిచ్చు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగులో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు వంటి హిట్ చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు. అల్లరి నరేష్ నటించిన పెళ్ళయింది కానీ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో చివరగా కుబేర చిత్రంలో నటించారు. భాగ్యరాజ్ అకాల మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ఉద్రిక్తతకు దారితీసిన వైసీపీ నేతల పర్యటన. అడ్డుకున్న రాజధాని రైతులు, మళ్లీ వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు. 2027లోపు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తామని నిర్వాసితులకు ముఖ్యమంత్రి హామీ. వ్యక్తిగత దోషణలే గొడ్డల పార్టీ విధానమన్న పవన్ కళ్యాణ్. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని విమర్శలు. ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వానలు. తెలంగాణలో వచ్చే 7 రోజులు భారీ వర్ష సూచన. కర్ణాటకలో 3 రాష్ట్రాల సీఎంల చర్చల వివరాలు బయటపెట్టాలన్న హరీష్. ఒప్పందాలపై శాసనసభను సమావేశపరిచి చెప్పాలని డిమాండ్. తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజా గుండెపోటుతో కన్నుమూత. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే హఠాన్ మరణంపై సినీ ప్రముఖుల ఘన నివాళి. లంచం ఆరోపణల కేసులో అదానికి అమెరికా ఫెడరల్ కోర్టు షాక్. అభియోగాలు కొట్టేసేందుకు నిరాకరణ, సరైన ప్రాతిపదిక లేదని వెల్లడి. హర్మూజ్పై మరోసారి దాడిని సమర్థించుకున్న అమెరికా అధ్యక్షుడు. లేదంటే మరోసారి సుదీర్ఘ యుద్ధానికి దారి తీసేదంటూ వ్యాఖ్యలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.